అండ్ వాట్ ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ ఇస్ హాయ్ గైస్, ఇప్పుడే బాలకృష్ణ గారి 111 సినిమా గ్లిమ్స్ చూశాను భయ్య. ఎంట్రీ ఆఫ్ అన్ ఎరా. గోపీచంద్ మల్లినేని గారి డైరెక్షన్ లో వస్తుంది ఈ మూవీ. వృద్ధి సినిమాస్ ప్రతి సినిమాని ప్రొడ్యూస్ చేశారు కదా, ఆ ప్రొడ్యూసరే ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ రోజు బాలయ్య బాబు గారి బర్త్డే భయ్య. సో ఫస్ట్లీ బాలకృష్ణ గారికి హ్యాపీ బర్త్డే. జే బాలయ్య. 1 minute 31 seconds ఉంది భయ్య ఈ గ్లిమ్స్. బాలకృష్ణ గారి బర్త్డే సందర్భంగా రిలీజ్ చేశారు ఇది. ఇనీషియల్ థాట్స్ ఏంటంటే ఈ గ్లిమ్స్ చూసాక ఇట్ లుక్స్ లైక్ బాలకృష్ణ గారు ఓజీ. సుజిత్ తీసాడు పవన్ కళ్యాణ్ గారి ఓజీ. ఇప్పుడు గ్లిమ్స్ చూసాక ఇనీషియల్ రియాక్షన్ ఏంటంటే ఆ సెటప్ అదంతా చూస్తుంటే ఇది బాలకృష్ణ గారి ఓజీ. దానికి రీజన్ ఏంటంటే ఓజీ కూడా సెటప్ అయింది బాంబేలోనే, ఇది కూడా సెటప్ అయింది బాంబే 1993. అండ్ ఆ విజువల్స్ కూడా సిమిలర్ గా ఉన్నాయి భయ్య ఓజీ సినిమాని తలపించేలాగా. ఈ గ్లిమ్స్ లో నాకు బాగా నచ్చింది ఏంటంటే బాలకృష్ణ గారి లుక్ అండ్ సినిమాటోగ్రఫీ, ఆ కలర్స్, ఆ ప్రొడక్షన్ వాల్యూస్ ఈ గ్లిమ్స్ వరకు అయితే చాలా బాగున్నాయి. బట్ అంత గ్రేట్ గా లేనిది ఏంటంటే తమన్ గారి మ్యూజిక్. యూజువలీ తమన్ గారు ఇంకా బాలకృష్ణ గారు కొలాబరేట్ అవుతే ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్ ఇస్తారు. మంచి థీమ్ ఉంటుంది. మీరు భగవత్ కేసరి తీసుకున్న ఆర్ ఫర్ దట్ మ్యాటర్ డాకు మహారాజ్ తీసుకున్నా, అఖండాలో కూడా మంచి మ్యూజిక్ ఇచ్చారు. కానీ ఈ గ్లిమ్స్ లో తమన్ గారి మ్యూజిక్ మంచిగా లేదు భయ్య. గుర్తుండిపోయే ట్రాక్ లాగా లేదు అది. ఓ గ్లిమ్స్ ఎలా ఉండాలి, చాలా యాంటిసిపేషన్ కి గురి చేయాలి సినిమాని. మిగతా అంత ప్రమోషనల్ మెటీరియల్ స్కిప్ చేసేసి డైరెక్ట్లీ మనకి సినిమా చూసేలా ఉండాలి ఓ గ్లిమ్స్. దాని ఇంపాక్ట్ అలా ఉండాలి. అన్ఫార్చునేట్లీ ఈ గ్లిమ్స్ అలా లేదు. ఇంకోటి ఏంటంటే ఈ గ్లిమ్స్ లో సిగరెట్ ఫ్లిప్ చేసే షాట్ అవుట్ ఉంది భయ్య. చాలా సినిమాల్లో చూసాను నేను అది. కొత్తగా ఏమన్నా చేయొచ్చు కదా, చూసినవే ఎందుకు. అండ్ వాట్ ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ ఇస్ బాలకృష్ణ గారి స్ట్రెంత్ డైలాగ్. ఓ చిన్న డైలాగ్ పెట్టొచ్చు కదా. ఐ నో ఫ్యూచర్ పబ్లిసిటీ మెటీరియల్ లో పెడతారు, బట్ ఇది గ్లిమ్స్ ఓ చిన్న డైలాగ్ తో ఇంపాక్ట్ క్రియేట్ అయ్యేది. ఇదేదో ఆయన బర్త్డే వచ్చింది హడావిడిగా ఏదో గ్లిమ్స్ రిలీజ్ చేయాలి, ఆయన బర్త్డే రోజు ఆయనకి ఏదో గిఫ్ట్ ఇవ్వాలి అన్నట్టు రిలీజ్ చేసినట్టుంది గ్లిమ్స్. ఓకే, దీస్ ఆర్ మై థాట్స్ అబౌట్ బాలకృష్ణ గారి 111 మూవీ గ్లిమ్స్. మీరు కూడా చూసుంటారు కదా ఆబ్వియస్లీ. మీకు ఎలా అనిపించింది గ్లిమ్స్ కామెంట్ చేయండి. అండ్ జస్ట్ ఇన్ కేస్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచ్చుక్ పుచ్చుక్.